హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. మీ కోళ్ళు కూడా ఇట్లా ఫుడ్ని అంతా ఇట్లా కింద పడేస్తున్నాయి ఆ కాళ్ళతోటి. అయితే ఈ వీడియో మీకోసమే లాస్ట్ వరకు చూడండి. దానికైతే ఒక మంచి సొల్యూషన్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక సెటప్ ఫీడర్ది. ఇదైతే మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తాం. ఇది తయారు చేసుకోవడం వల్ల మనకి ఫీడ్ అనేది వేస్ట్ కాదు. అట్లాగే మనం ఫీడ్ ఇచ్చినప్పుడు ఒకదాన్ని ఒకటి కొట్టుకోకుండా ఈజీగా తిననీకి ఉంటుంది. సో ఒక పైప్ని అయితే తీసుకోవాలి. మనం మెజర్మెంట్ తీసుకొని కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. అంటే 1 ఇంచు ఎక్కువ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని సగం అయితే కట్ చేసుకోవాలి. మధ్యలోకి ఒక లైన్ అయితే గీసుకోవాలి పెన్సిల్ అని పెన్ తోటన్నా ఆ లైన్ గీసుకొని ఆ లైన్ ఎంబటి మన హ్యాక్సా బ్లేడ్ ఉంటుంది కదా, హ్యాక్సా బ్లేడ్ తోటి అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం లైన్ గీసుకోకుండా కట్ చేసినాం అనుకో అటు ఇటు పోతుంది, స్ట్రైట్గా రాదు. సో అట్లా అని చెప్పి ఒక లైన్ అయితే గీసుకొని దాని ఎంబటి కట్ చేసుకుంటే స్ట్రైట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకొని మనం దాంట్లోనైతే ఫిట్ చేసుకోవాలి ఆ షెడ్లో. సో మన షెడ్ లెంత్ కంటే 1 ఇంచు కూడా 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడే అందులో గట్టిగా ఇరికిపోయి అటు ఇటు కదలకుండా ఉంటుంది. లేదనుకుంటే మూలలు కొట్టుకోవచ్చు. కానీ మూలలు కొడితే ఏమవుతుంది అంటే మనం క్లీన్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. అది తీసి క్లీన్ చేయలేము ఒకసారి మూలలు కొడితే. అట్లా అని చెప్పి ఒక 1/2 ఇంచు ఎక్కువ కట్ చేసుకున్నాం అనుకో దాంట్లో ఇరికిచ్చేయచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది దాంట్లోనైతే ఇరికిచ్చేసిన. ఇప్పుడు దాంట్లో ఫీడ్ వేసినాం అనుకో వాటికి తిననీకి కూడా ఈజీగా ఉంటాయి. అలాగే పెద్ద కోడి తందాం అనుకున్నా కూడా ఆ ఫీడ్ని అయితే కింద పడేయలేదు. ఒకసారి చూడండి మీరే. అది తందామని చూస్తుంది కానీ అది తననీకి రాదు అది, ఎందుకంటే పైకి ఉంది కదా. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ సెటప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.